హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. అండ్ అలాగే నేనుండే లొకేషన్ తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో ఉంటాను. అండ్ అలాగే ఈరోజు మీ ముందుకి ఒక షిఫ్ట్ VXI 2014 పెట్రోల్ ఇంజన్ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2014 మోడల్. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్, పొల్యూషన్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. 2 కీలు ఉన్నాయి. బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఎక్సలెంట్గా ఉన్నది. ఈ వెహికల్ యొక్క ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడున్న ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్. సో ఫస్ట్ అయితే వెహికల్ చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్, లొకేషన్ అయితే మీకు చివరిలో చెప్పడం అయితే జరుగుతుంది. సో మీరైతే ఈ వీడియోను ఫస్ట్ టైం చూసినట్టయితే మా యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి షిఫ్ట్ VXI పెట్రోల్ ఇంజన్ వెహికల్ మోడల్ వచ్చేసి 2014. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లుక్. ఇది పెట్రోల్ ఇంజన్ వెహికల్. మనమైతే వెహికల్ అయితే 360 డిగ్రీలో చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో మీకు అయితే ప్రతి ఒక్కటైతే క్లియర్గా చూపెడతా. సో ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. సో డ్రైవర్ సీట్ పక్కన వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. వెహికల్ ఒక టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు ఒక 90% ఉంటాయి. వెహికల్ సస్పెన్షన్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి పని అయితే లేదు. సస్పెన్షన్ చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. సో ఇది పెట్రోల్ ఇంజన్ వెహికల్ 2014 మోడల్. ఇప్పుడైతే ఇంటీరియర్ చూద్దాం. ఇంటీరియర్ ఏ విధంగా ఉందో మీకు చూపెడతా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ 4 పవర్ విండోస్ ఉంటాయి. పవర్ విండోస్ ఆన్ ఆఫ్ చేసుకునే బటన్ ఉంటుంది. అండ్ అలాగే సెంట్రల్ లాకింగ్ బటన్ ఉంటుంది. సైడ్ మిర్రర్లను అడ్జస్ట్ చేసుకునే బటన్ ఉంటుంది. సో వెహికల్ యొక్క ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ ఈ విధంగా ఉంటుంది. వెహికల్ యొక్క అప్రాల పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్, ఏ పిల్లర్ డిస్టర్బెన్స్ కాలేదు, ఏ అప్రాలో డిస్టర్బెన్స్ కాలేదు. బండి అయితే మంచిగా రెడీ టు గో, నీట్గా ఉన్నది. నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఇంటీరియర్లను చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో సీట్ కవర్లను చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. వెహికల్కి అయితే ఎయిర్ బ్యాగ్స్ అయితే రావండి. సో ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఈ వెహికల్ యొక్క ఏసీ పరంగా చూసుకున్నట్టయితే చిల్డ్ అంటే చిల్డ్ ఎక్సలెంట్గా ఏసీ వస్తుంది. కంపెనీ ఇన్బుల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇది 5 గేర్ల బండి. రివర్స్ గేర్ తోటి 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. సో వెహికల్ తిరిగిన రీడింగ్ చూపెడతాం మీకు ఇప్పుడు. ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి సో ఫ్రెండ్స్, ఈ వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి 65,085 కిలోమీటర్లు తిరిగింది. నవ్ షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్కి వచ్చేసి 2 కీలు ఇచ్చిల్లు, మనకు 2 కీలు ఉన్నాయి. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుంది. ఏ పిల్లరో డిస్టర్బెన్స్ కాలేదు, ఏ అప్రానో డిస్టర్బెన్స్ కాలేదు. బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది. సో ఇటు చూసుకున్నా కూడా ఏ పిల్లరో డిస్టర్బెన్స్ కాలేదు. బండి అయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్లు అయితే లేవు వెహికల్కి. సో మనం డ్రైవర్ సీట్ పక్కన వ్యూ అయితే చూసినాం. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ వ్యూ చూద్దాం. బ్యాక్ సైడ్ వ్యూ ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. మారుతి సుజుకి షిఫ్ట్ VXI పెట్రోల్ ఇంజన్ వెహికల్. సో ఇప్పుడైతే డిక్కీని అయితే ఓపెన్ చేద్దాం. డిక్కీని ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ చెక్ చేద్దాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చినట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయినా హిస్టరీ అయితే లేదు. ఏ లైనింగ్ కూడా ఎక్కడ కానీ ఎటువంటి మిస్సింగ్ అయితే లేదండి. మీరు చూసుకోవచ్చు, మంచిగా నీట్గా క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇట్స్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఈ వెహికల్ యొక్క స్టెప్నీ వచ్చేసి సీల్ టైర్ ఉన్నది. ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదు వెహికల్కి. బ్యాక్ సైడ్ నుండి ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. బండి అయితే చాలా అంటే చాలా నీట్గానే ఉన్నది. బండిని మంచిగా నీట్గా మెయింటైన్ చేసేళ్ళు. ఇప్పుడు వచ్చేసి మనం కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ చూద్దాం. ఇది వచ్చేసి కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ. ఇది పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండి. ఇటు సైడ్ టైర్ని చూసుకున్నా కూడా మంచిగానే ఉన్నది. అండ్ అలాగే ఇటు సైడ్ పిల్లర్లను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు వెహికల్కి. సో ఇటు సైడ్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్లు కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ యాక్సిడెంట్ హిస్టరీ అయితే లేదు. మనం బయట నుండి డాష్ బోర్డ్ని చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఓవరాల్గానైతే వెహికల్ అయితే మంచిగా నీట్గా ఉన్నది. సో ఫ్రంట్ టైర్ని చూసుకున్నా కూడా ఈ విధంగా ఉన్నది. సస్పెన్షన్ పరంగా అయితే ఎటువంటి పని అయితే లేదు. మారుతి సుజుకి షిఫ్ట్ VXI పెట్రోల్ ఇంజన్ వెహికల్. ఇప్పుడైతే బానెట్ ఓపెన్ చేద్దాం. ఇంజన్ని స్టార్ట్ చేద్దాం. ఇంజన్ని స్టార్ట్ చేసి ఇంజన్ కండిషన్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. నేనైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన, బానెట్ అయితే ఓపెన్ చేసిన. సో ఫ్రెండ్స్, నేనైతే బానెట్ అయితే ఓపెన్ చేసిన. మీరు ఇప్పుడు బానెట్ను చూడొచ్చు. ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదు. ఆపరణలను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు.
ఇటు సైడ్ ఆపరాన్ చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. మీరు ఇంజన్ అయితే చూడొచ్చు, ఇంజన్ సౌండ్ అయితే వినొచ్చు అండి. ఎటువంటి నాయిస్ కానీ, ఎటువంటి లీకేజీలు కానీ, ఎటువంటి డ్యామేజ్లు అయితే లేవు. మంచిగా నీట్గా ఉన్నది. ఆమ్రాన్ బ్యాటరీ ఉన్నది. ఇప్పుడు గేజ్ పుల్లని తీద్దాం, బ్యాక్ కంప్రెషర్ని అయితే చెక్ చేద్దాం. ఒకసారి ఎక్సలేటర్ ఇవ్వదాం. సో ఫ్రెండ్స్, నేను ఎక్సలేటర్ ఇప్పించిన తర్వాత మనకి ఎటువంటి బ్యాక్ కంప్రెషర్, ఎటువంటి స్మోక్ అయితే లేదు. కొంచెం నీట్గా చూసుకోవచ్చు. ఇంజన్లో మీరు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు, ఏం లీకేజీలు అయితే ఏం లేవు. పెట్రోల్ ఇంజన్ వెహికల్ ఇది. మారుతి సుజుకి స్విఫ్ట్ VXi 2014 మోడల్. మొత్తానికైతే ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్, వెహికల్ అయితే చూసారు కదా. వెహికల్ అయితే మొత్తానికైతే ఈ విధంగా ఉన్నది. 2014 మోడల్ స్విఫ్ట్ VXi పెట్రోల్ ఇంజన్ వెహికల్ మోడల్ వచ్చేసి 2014. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్, పొల్యూషన్, 2 కీలు, ఫస్ట్ ఓనర్ వెహికల్. సస్పెన్షన్ పరంగా అండ్ అలాగే ఇంటీరియర్ పరంగా, ఏసీ పరంగా, ఇంజన్ పరంగా ఎటువంటి డ్యామేజ్లు లేవు, ఎటువంటి రిపేర్ లేవు. బండి అయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. డైరెక్ట్గా పెట్రోల్ పోసుకొని నడుపుకోవడమే వెహికల్. బండి అయితే రెడీ టు గో. ఎవరికైనా నచ్చినట్టయితే మీరు ఈ వెహికల్ కనుక అసలు మిస్ చేసుకోకండి. మీ వెహికల్ కనుక ఎవరికైనా నచ్చినట్టయితే మిస్ చేసుకోకండి. ఎందుకంటే వెహికల్ అంటే సింగిల్ ఓనర్ వెహికల్, మంచిగా నీట్గా ఉన్నది. చిన్న ఫ్యామిలీకి మంచిగా నీట్గా ఎక్సలెంట్గా సెట్ అవుతుంది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 4,30,000 అయితే చెప్తాను. 4,30,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ కాదు. మీరు ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ అయితే తగ్గిస్తానని చెప్పిండు. అండ్ అలాగే మీలో ఎవరికైనా ఈ వెహికల్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయ్యి ఈ వెహికల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. వెహికల్ కనుక నచ్చినట్టయితే అసలు మిస్ చేసుకోకండి. ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా హన్మకొండలోనైతే వెహికల్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ కావచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9949466666. అండ్ అలాగే మీ యొక్క వెహికల్స్ని ఇంకేమైనా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అమ్మాలనుకుంటే మాకు తెలియజేస్తే మేమే వస్తాం. మీ వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మా ఆఫీస్ తీసుకొచ్చి 10-15 రోజులు అయితే సేల్ చేసి పెడతాం. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అయితే అస్సలు మిస్ కాకుంటుంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.